Hello everyone, this is Anil. Today I'm going to explaining about one of the Pro SEO tool of ORank. Uh, ఈ ORank వచ్చేసి దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇది వెబ్సైట్ ఎస్ఈఓ ఆడిట్ టూల్ అనమాట. వాట్ ఈస్ ఎస్ఈఓ ఆడిట్ అంటే మనం మన వెబ్సైట్ని ఏ రకంగా డిజైన్ చేస్తాం. మనం ఎస్సీఆర్పి ర్యాంక్ అవ్వడం కోసం మన మెయిన్ ఎయిమ్తో మనం డిజైన్ చేస్తాం. దానికోసం మనం ఎస్సీఓ పర్ఫామ్ చేస్తాం, ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్, ఇలా అన్ని రకాలుగా మనం వెబ్సైట్ని పర్ఫామ్ చేస్తాం కదా. వన్స్ అన్ని చేసాం, కరెక్ట్గా చేసాం, మనం ఇప్పుడు వీఆర్ రెడీ ఫర్ క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ అన్ని చేసి రెడీగా ఉన్నాం. మన వెబ్సైట్ అనేది ఎస్సీఆర్ పైన ర్యాంక్ అవ్వడం కోసం అని మనం చూస్తున్నాం. సో ర్యాంక్ అనేది అవుతుందా అంటే అయితే ఓకే, ఇట్స్ వెరీ గుడ్, మనం బాగా పర్ఫామ్ చేస్తాం. ఇన్ కేస్ సమ్ కేసెస్లో మనం ఎస్సీఆర్ పైన ర్యాంక్ అవ్వం, టాప్ ప్లేసెస్లో రాం, మన పేజ్ అనేది కనిపించదు. సో మన ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, మన పర్ఫార్మెన్స్లో ఎక్కడ మిస్టేక్ ఉంది. సో ఎక్కడో మనం పర్ఫార్మెన్స్లో సమ్ మిస్టేక్ చేయడం వల్ల మనం ర్యాంక్ అవ్వడానికి ఛాన్సెస్ తగ్గుతున్నాయి. సో మనం ఏం చేయొచ్చు ఇప్పుడు. ఆ, ఇప్పుడు మరి మనం ఏదైనా రాంగ్ చేస్తే మనం మాన్యువల్ గా వెరిఫై చేసుకోవాలా. మాన్యువల్ గా వెరిఫై చేస్తే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం, మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం ఎక్కడ ఉందో కూడా క్లారిటీగా అర్థం కాదు. మరి అటువంటప్పుడు మన వెబ్సైట్ ని కంప్లీట్ గా ఆడిట్ చేస్తే, అంటే ఇన్ అండ్ అవుట్ మనం కంప్లీట్ గా తెలుసుకోగలిగితే ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ కదా అనమాట. మన మిస్టేక్స్ తెలుస్తాయి, సో దట్ మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటే మనం ఆటోమేటిక్గా మనం బెటర్గా ఎస్ఈఆర్పి ర్యాంక్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో దానికోసమే ఈ ఊర్ ర్యాంక్ అయితే మెయిన్గా యూజ్ చేస్తాం. అయితే ఇది ఏంటంటే ఏ వెబ్సైట్లో ఏ ఏరియాస్ మరి ఇది ఆడిట్ చేస్తుందంటే ఆన్ పేజ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఆడిట్ చేస్తుంది, హాఫ్ పేజ్ చేస్తుంది, టెక్నికల్ చేస్తుంది, లోకల్ చేస్తుంది, మొబైల్ మొబైల్ ఎస్ఈఓ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వెబ్సైట్ పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ యూజబిలిటీ అండ్ ఇండెక్సింగ్ అండ్ సోషల్ ఎస్ఈఓ, ఇలా కంప్లీట్ వెబ్సైట్ సంబంధించి కంప్లీట్ గా ఆడిట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇది ఏ రకంగా ఆడిట్ అనేది, ఏ రకంగా అనాలిసిస్ అనేది కొద్దిగా చూద్దాం ఈ టూల్ యూజ్ చేసి ఇప్పుడు. లెట్స్ గెట్ ఇన్ టు ద టూల్. ఎస్ ఇదిగో ర్యాంక్ అనేది క్రియేటివ్ రివ్యూ చేయొచ్చు. ఇది నేను ఇండియా టుడేకి తీసుకున్నా. సో వన్స్ క్రియేటివ్ రివ్యూ చూసుకుంటే ఏ రకంగా ఈ వెబ్సైట్ రిలేటెడ్ టోటల్ ఆడిట్ అనేది ఇక్కడ మనకి రిపోర్ట్ కనిపిస్తుంది. ఎస్, యా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఇది ఈ కంప్లీట్ ఆడిట్ స్కోర్ అనమాట. ఇక్కడ ఇండియా టుడేది 77 ఉంది. అంటే ఈ 77 అనేది ఇది గూగుల్ కన్సిడర్ చేసి ఇది ఆడిట్ కి ఇది మనం ఈ వెబ్సైట్ మంచిగా పర్ఫామ్ చేసాం ర్యాంక్ అవుతుంది అంటే కాదు, అలా కాదు. ఇది ఈ పర్టికులర్ టూల్ రిలేటెడ్ గా ఈ వెబ్సైట్ కి ఇచ్చిన స్కోర్ 77 అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఆడిట్ స్కోర్ ఇది. అంటే ఆల్ సెక్షన్స్ చూస్తుంది అనమాట, ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్, ఇలా కంప్లీట్ అన్ని సెక్షన్స్ లో పర్ఫార్మెన్స్ కి ఇచ్చే స్కోర్ అనమాట ఇది ఆడిట్ స్కోర్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్ పేజ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఆన్ పేజ్ లో మనం ఏ రకంగా పర్ఫార్మెన్స్ చేసామనేది ఇక్కడ కంప్లీట్ గా ఆడిట్ చేయొచ్చు. ఇక్కడ టైటిల్ ట్యాగ్ దగ్గరికి వచ్చేసరికి టు ఇంప్రూవ్ అనే ఉందన్నమాట. అంటే పర్ఫార్మెన్స్ లో ఎక్కడ మిస్టేక్ ఉంది. ఇక్కడ 91 క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. సో మనం టైటిల్ టైటిల్ ట్యాగ్ ఎంత ఉండాలి, 60 క్యారెక్టర్స్ ఉండాలి కదా. సో అందు గురించి టు ఇంప్రూవ్ చేసుకోమని ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మెటా డిస్క్రిప్షన్. మెటా డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఎస్, వెయిట్, యా, మెటా డిస్క్రిప్షన్ వచ్చేసరికి 142 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇట్స్ గుడ్ అనమాట. ఇక్కడ చూడండి క్లియర్ గా పాస్ అని వస్తుంది అనమాట. అంటే మన డిస్క్రిప్షన్ ప్రాపర్ గా ఇచ్చామని అర్థం. సో గూగుల్ ప్రివ్యూ అంటే ఇక్కడ డెస్క్టాప్ వెర్షన్ ఏ రకంగా కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం మొబైల్ వెర్షన్ ఏ రకంగా కనిపిస్తుంది అనేది ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు అనమాట. ఇక్కడ ఎస్, నెక్స్ట్ వచ్చేసరికి హెడ్డింగ్స్ మనం ప్రాపర్ గా హెడ్డింగ్ ఆప్టిమైజ్ చేసాం. ఇక్కడ H1 హెడ్డింగ్ అనేది ఒకటే మెయింటైన్ చేస్తూ S235, S3, H4 అనే ఈ రకంగా ఉన్నాయని కంప్లీట్ రిపోర్ట్ ఇక్కడ చూడొచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం కంటెంట్ అనాలిసిస్ వచ్చేసరికి మనకు కంటెంట్ ఏ కంటెంట్ మన వెబ్సైట్ లో మెయిన్ గా హైలైట్ చేసాం అనేది కూడా ఇక్కడ కూడా అంటే ఇది కీవర్డ్ ట్రాకింగ్ కూడా చేసి మన వెబ్సైట్ లో ఉన్న మెయిన్ కంటెంట్ కూడా ఇక్కడ ఏది మనం యాడ్ చేసాం అనేది కూడా క్లియర్ గా అనాలిసిస్ చేయొచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఆల్ట్ అట్రిబ్యూట్స్ వచ్చేసరికి 56 ఇమేజెస్ అనేవి ఇమేజ్ ఆల్ట్ అట్రిబ్యూట్స్ ఇచ్చారు. అండ్ వన్ ఇమేజ్ వచ్చేసరికి మాత్రం ఆల్ట్ టెక్స్ట్ మిస్ అయ్యింది. సో దట్ ఇంప్రూవ్ చేసుకోండి అని ఇక్కడ క్లియర్ గా ఎర్రర్ చూపిస్తుంది అనమాట.
సో ఇంకా కమింగ్ టు ద ఇన్ పేజ్ లింక్స్ అంటే మనకి కంప్లీట్ గా 187 ఇన్ పేజ్ లింక్స్ ఉన్నాయంటే ఇక్కడ ఇంటర్నల్ లింక్స్ వచ్చేసరికి 66% ఉంటే అవుట్ బౌండ్ లింక్స్ వచ్చేసరికి 34 ఉన్నాయి. ఇక్కడ ఫ్లో అండ్ నో ఫాలో అండ్ నో ఫాలో అని ఉంది కదా. ఫాలో అంటే ఇంకేం కాదు, మనం పర్టికులర్ ఏ అనే వెబ్సైట్ నుంచి బి అనే వెబ్సైట్ కి లింక్ ఇస్తున్నారు, బ్యాక్ లింక్ ఇస్తున్నారు, బికి బ్యాక్ లింక్ ఇస్తున్నారు అనుకుంటే ఇప్పుడు లింక్ ఇచ్చేటప్పుడు అథారిటీ పాస్ చేయండి అని క్లియర్ గా చెప్పేది ఫాలో అంటారు. అథారిటీ పాస్ చేయడం వల్ల మన వెబ్సైట్ బికి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అథారిటీ స్కోర్ పెరిగి గూగుల్ మనం అథారిటీ స్కోర్ పెరిగి మనం ఎస్ఈఆర్ ర్యాంక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే నో ఫాలో అంటే అథారిటీ పాస్ చేయకుండా జస్ట్ రిఫరల్ బేస్ మీద మాత్రమే చూడండి అన్నట్టు చెప్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన వెబ్సైట్ కి ట్రాఫిక్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన బ్రాండింగ్ కూడా పెరుగుతుంది నో ఫాలో అంటే. నెక్స్ట్ మనకి మనకు వచ్చేవన్నీ కూడా ఎక్స్టర్నల్ లింక్స్ అన్ని కూడా అథారిటీ బేస్డ్ ఫాలో బేస్డ్ వచ్చాయి. సో ఇక్కడ చూడొచ్చు అనమాట. నెక్స్ట్ కమింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్, మన డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది ఉంది. నెక్స్ట్ ఇండెక్సింగ్ రిపోర్ట్కి వద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఆన్ పేజ్ అయిపోయింది కదా, ఇండెక్సింగ్ వద్దాం. ఇప్పుడు యూఆర్ఎల్ రిజర్వ్ అంటే యూఆర్ఎల్ రిజర్వ్ అంటే ఎస్, మనం వెబ్సైట్లో సెర్చ్ చేసేటప్పుడు హెచ్టిటిపి అని ఉంది, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హెచ్టిటిపిఎస్ అని ఉంది అంటే ఇది ఒక డిఫరెంట్ యూఆర్ఎల్గా ఇది ఒక డిఫరెంట్ యూఆర్ఎల్గా గూగుల్ కన్సిడర్ చేసే ఛాన్సెస్ అని ఉంటుంది అనమాట. అలా కాకుండా అన్నీ కూడా మన ఇంటెన్షన్ ఇండియన్ టుడేలో లాగిన్ అవ్వడం. సో అన్నీ కూడా రీడైరెక్ట్ ఇక్కడికే మనకు అవుతున్నాయి. సో ఈ రకంగా వీళ్ళు ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేశారని క్లియర్ చూపిస్తుంది అనమాట. ఒకవేళ లేకపోతే గూగుల్ డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ అనుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దట్ మనం ఇక్కడ ఏంటంటే పర్టికులర్ ఏ రకంగా సెర్చ్ చేసినా మనం ఒక రీడైరెక్ట్ అనేది ఈ పర్టికులర్ వెబ్సైట్ ఇక్కడ అవుతుంది అనమాట. యూఆర్ఎల్ రిజర్వ్ చేసి ప్రాపర్ గా ఉందని చూపిస్తుంది. రోబోట్ డాట్ టెక్స్ట్ అంటే ఇది ఒక గేట్ కీపర్ టైప్ అనమాట. అంటే రోబోట్ టెక్స్ట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మన పేజ్లో మన వెబ్సైట్లో ఏ పేజ్ని క్రోలింగ్ చేయాలి అనేది గూగుల్ బోర్డ్స్కి క్లియర్గా రోబోట్ టెక్స్ట్ అనేది ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని పేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ అని కానీ, అడ్మిన్ పేజ్ అని కానీ, చెక్అవుట్ పేజ్ అని కానీ, ఇలాంటి పేజెస్ ఏంటంటే మనం మనకి గూగుల్ క్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు, అది సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. సో దట్ మనం ఏం చేయొచ్చు, గూగుల్కి క్లియర్గా చెప్తాం ఈ పర్టికులర్ ఈ పేజెస్ స్క్రోల్ చేయొద్దు, మాకు ఇది అవసరం లేదు కదా, మన ఎస్ఆర్ పైన మన లాగిన్ పేజెస్ ఎందుకు ప్లేస్ అవ్వాలనుకుంటున్నాం, సో నో నీడ్ కదా. సో అటువంటి పేజెస్ అయినా అన్నెసెసరీగా లేనివి వద్దని చెప్పేదే ఈ పర్టికులర్ రోబోట్ టెక్స్ట్ అనమాట, స్క్రోలింగ్ చేయొద్దని. మరి ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అంటే మన ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అంటే ఇంక నథింగ్ బట్ మనం వెబ్సైట్ లో ఉన్న ఆల్ పేజెస్ అన్ని పేజెస్ కూడా ఈ సైట్ మ్యాప్ చేసుకుంటే గూగుల్ అనేది ఈజీగా డిస్కవర్ చేస్తుంది అనమాట. సో ఈజీగా గూగుల్కి మనం అంటే ఇప్పుడు సైట్ మ్యాప్ చేయడం వల్ల మన అన్ని పేజెస్ ఈజీగా డిస్కవర్ చేయడానికి ఈజీగా యాక్సెస్ చేయడానికి గూగుల్కి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఏమైనా మన వెబ్సైట్లో ఉన్న పేజెస్ అనేది క్రోలింగ్ ఆర్ ఇండెక్సింగ్ చేయకపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో సైట్ మ్యాప్ చేసుకోవడం మంచిది అనమాట. ఇక్కడ సైట్ మ్యాప్ వ్యాలిడేషన్ అంటే ఇక్కడ పర్టికులర్ డేట్ రిలేటెడ్గా వీళ్ళు ఒక సైట్ మ్యాప్ ప్రాపర్గా లేదని ఇక్కడ చూపిస్తుంది అంతే. అండ్ యూఆర్ఎల్ పారామీటర్స్ అంటే మనం క్వశ్చన్ మార్క్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ఎల్లో క్వశ్చన్ మార్క్ పక్కన కొన్ని పారామీటర్స్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఒక బ్రాండెడ్ ఐఫోన్ తీసుకున్నామంటే మనం ఒక ఐఫోన్కి ఒక యూఆర్ఎల్ అనేది అంటే మన పర్టికులర్ పేజ్లో మనకు ఒక ఐఫోన్ యూఆర్ఎల్తో అంటే పేజ్లో మనం ఐఫోన్ అనేది కనిపిస్తుంది. దానికి ఇప్పుడు కలర్ మార్చేటప్పుడు కలర్కి ఇంకో యూఆర్ఎల్ వస్తుంది. అంటే అంటే క్వశ్చన్ మార్క్ పక్కన ఒక్కొక్కటి యూఆర్ఎల్ గా పెరుగుతుంది. అది పారామీటర్స్ అంటే క్వశ్చన్ మార్క్ పక్కన పెరిగి వచ్చే పారామీటర్స్ అనేది ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసి ఉన్నదని క్లియర్ కనిపిస్తుంది అనమాట. కెనానికల్ ట్యాగ్స్ అంటే నథింగ్ బట్ కెనానికల్ ట్యాగ్స్ అంటే ఇప్పుడు మనం ఇదే ఇప్పుడు చెప్పాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్లాక్ కలర్ బాటా షూ తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇప్పుడు సారీ నైక్ షూ తీసుకుందాం అనుకుందాం అనుకోండి. ఇప్పుడు నైక్ షూ అని సెర్చ్ చేస్తే మనం ఫిల్టరేషన్ చేద్దాం. ఫస్ట్ షూకి ఒక యూఆర్ఎల్ వస్తుంది, సేమ్ టైం నెక్స్ట్ కలర్ పెట్టుకుంటే ఇంకో యూఆర్ఎల్ వస్తుంది, నెక్స్ట్ సైజ్ పెడితే ఇంకో యూఆర్ఎల్ వస్తుంది, ప్రైస్ పెడితే ఇంకో యూఆర్ఎల్ వస్తుంది. అంటే కంటెంట్ అయితే ఒకటే, పేజెస్లో కంటెంట్ ఒకటే, బట్ యూఆర్ఎల్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో దట్ మనం ఏమవుతుంది, గూగుల్ ఏమైనా అర్థం చేసుకుంటుంది, ఇన్ని డూప్లికేట్ ఇన్ని అంటే కంటెంట్ సేమ్ ఉంది, డూప్లికేట్ యూఆర్ఎల్స్ పెరుగుతుండడం వల్ల ఈ డిఫరెంట్ పేజెస్ అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దట్ అప్పుడు ఏమవుతుంది,
ఆహ్, అప్పుడు గూగుల్ ఇప్పుడు అన్ని పేజెస్‌లో ఒకటే కంటెంట్ ఉంది. ఏది క్రోల్ చేయకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, డూప్లికేట్ పేజెస్‌ని అవాయిడ్ చేసి మన మెయిన్ పేజ్ అనేది ఒరిజినల్ పేజ్ ఇది అని మనం గూగుల్‌కి ఇది ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేయడం కోసం అనేది కానానికల్ ట్యాగ్స్ యూజ్ చేస్తారనమాట. రోబోట్ టెక్స్ట్ అంటే ఇందాక ఇది రోబోట్ టెక్స్ట్ అనేది ఇది విత్ ఇన్ ద పేజ్‌లో ఏది ఇండెక్సింగ్ చేయాలి, ఇండెక్సింగ్ కంట్రోల్ చేస్తుందనమాట. ఏది ప్రాపర్‌గా ఇండెక్సింగ్ చేయాలి, ఏది విడిచిపెట్టేయాలి. అన్నీ అవసరం లేదు. మన పేజ్‌లో ప్రతీదీ ఇండెక్సింగ్ చేయాల్సిన అవసరం లేదు. అటువంటి కంట్రోల్ చేసేదానికి యూజ్ చేస్తారు. అంతే కాకుండా పేజ్‌లో ఉన్న ఇంటర్నల్ లింక్స్ అనేది ఆహ్, ప్రాపర్‌గా ఫాలో అప్ చేయడానికి రోబోట్ టెక్స్ట్ అనేది మనకి క్లియర్‌గా ఉపయోగపడుతది. ఇండెక్సింగ్ అండ్ ఫాలో అంటే అదే ఆ టైప్‌లో వస్తదనమాట. అంటే ప్రతీదీ ఇంటర్నల్ లింక్స్‌ని ప్రాపర్‌గా ఫాలో అప్ చేయమని, ఏ ఏరియా అయితే పర్టిక్యులర్ పేజ్‌లో ఇండెక్సింగ్ కావాలనుకున్నామో ఆ ఏరియాని మాత్రమే చేయండి, ఇండెక్సింగ్ చేయండి అని క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది రోబోట్ రోబోట్స్ ట్యాగ్స్ అన్నమాట. ట్యాగ్స్ మరి హెచ్ రిఫ్లాగ్ ట్యాగ్స్ అంటే ఇప్పుడు మనం ఇది ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కి మన వెబ్‌సైట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇండియాలో ఇండియా టుడే అనేది ఇంగ్లీష్‌లో యూఎస్ ఇంగ్లీష్ ప్రాపర్‌లో మనం ఇంటర్ఫేస్ కనిపిస్తది. అట్ ది సేమ్ టైమ్ మళ్ళీ ఇప్పుడు అదే జపానీస్‌కొచ్చేసరికి వాళ్ళకక్కడికి జపానీస్ అంటే లొకేషన్ బట్టి అక్కడ ఎలా కావాలంటే జపానీస్ లాంగ్వేజ్‌లో కావాలి. ఇప్పుడు చైనాలో చైనీస్ లాంగ్వేజ్‌లో కావాలి. అంటే ర డొమ ఏరియాని బట్టి, కంట్రీని బట్టి అక్కడ ఈ రిఫరల్ ట్యాగ్స్ అనేవి మనం ప్రాపర్‌గా అక్కడున్న యూజర్స్‌కి ఆహ్, ప్రాపర్ లాంగ్వేజ్‌లో, లోకల్ లాంగ్వేజ్‌లో చూపించడం కోసం ఇది యూజ్ అవుతదనమాట. హెచ్‌రిఫర్ ట్రాక్స్ అనేది బ్రోకెన్ లింక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రోకెన్ లింక్స్ అంటే 404 ఎర్రర్స్ 500 ఎర్రర్స్ వస్తాయి కదా. సో అవి బ్రోకెన్ లింక్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఇప్పుడు యూజర్కి కావాల్సిన పేజ్ మన వెబ్సైట్లో లేకపోతే మనం 404 ఎర్రర్ చూపిస్తాం. అట్ ద సేమ్ టైం లింక్ అనేది ఎక్స్పైర్ అయిపోయిన బ్రోకెన్ లింక్ కింద వస్తుంది. సో దట్ ఆ లింక్ లో ఉన్న కంటెంట్ అనేది కనిపించదు. అటువంటిప్పుడు బ్రోకెన్ లింక్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రాపర్ గా ఉన్నది పాస్డ్ అయింది ఇది ఏరియా అనమాట ఇక్కడ. అండ్ అండర్ స్కోర్స్ ఇన్ ద యూఆర్ఎల్స్ అంటే నథింగ్ బట్ మన యూఆర్ఎల్ లో ఇప్పుడు కూడా అండర్ స్కోర్స్ అనేది యూజ్ చేయకూడదు. ఐఫన్స్ అనేది యూజ్ చేయాలి. అండర్ స్కోర్స్ యూజ్ చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీవర్డ్ మనం అండర్ స్కోర్స్ యూజ్ చేస్తే అది మొత్తం ఒకటేలా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనం డిఫరెంట్ గా ఐఫన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకది ప్రాపర్‌గా విడివిడిగా గూగుల్‌కి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండర్ స్కోర్స్ పెట్టడం వల్ల అయితే టోటల్ సెంటెన్స్‌లా కనిపించేస్తుంది. ఒకదానిలా కనిపిస్తుంది. డిఫరెన్షియేషన్ అనేది ఉండదు. సో దట్ మనం ఎప్పుడు కూడా అండర్ స్కోర్స్ అనేది యూజ్ చేయకూడదనమాట. ఇదిగోండి యూ ఆర్ నాట్ యూజింగ్ అండర్ స్కోర్స్ అనే ఉంటుంది. ఇది ఈళ్ళు ఈ ఏరియా బాగా చేశారు. నెక్స్ట్ డిస్కవర్ పేజెస్ వచ్చేసరికి అంటే ఇది 855K అంటే 8,55,000 డిస్కవర్డ్ పేజెస్ ఇండియా టుడేలో వీళ్ళు డిస్కవర్ చేశారు. అంటే డిఫరెంట్ అంటే డిస్కవర్ ఈస్ డిఫరెంట్ అండ్ క్రోలింగ్ అండ్ ఇండెక్సింగ్ డిఫరెన్స్. డిస్కవర్ చేసిందంటే ఆ పేజ్ని గుర్తించింది అంతే. అది క్రోలింగ్ అయిందా ఇండెక్సింగ్ అనేది సెకండ్ పార్ట్ అనమాట. సెకండ్ థింగ్ డిస్కవర్ చేసిన పేజెస్ కిందకి వస్తుంది అనమాట. ఇప్పుడు మొబైల్ ఆప్టిమైజేషన్ చూసుకో మొబైల్ ఇది మొబైల్ వెబ్సైట్ ఆడిట్ చూసుకుంటే ఇక్కడ మొబైల్ ఫ్రెండ్లీనెస్ గుడ్ బాగానే ఉంది. మొబైల్ రెండరింగ్ అనేది ఇది ఈ రకంగా కనిపిస్తుంది బాగానే ఉంది. అట్ ద సేమ్ టైమ్ ట్యాప్ టార్గెట్స్ మీన్స్ ఇంకా అంటే ఇక్కడ కొన్ని బటన్స్ అనేవి సైజెస్ అనేది ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేయలేదు. స్మాల్ సైజెస్ లో ఉన్నాయి. సో దట్ అది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోమని ఇక్కడ సైజెస్ గురించి అయితే చెప్తుంది. అంటే యాస్ అక్కడ అంతే అంతకు మించి లేదు. ప్లగిన్స్ అనేది ఇక్కడ నో ప్లగిన్స్ కంటెంట్ డిటెక్టెడ్ అని వచ్చింది అక్కడ ప్లగిన్స్ గురించి. అండ్ ఫాంట్ సైజ్ ఎలిజిబిలిటీ బాగానే ఉంది. ఫాంట్ సైజెస్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేశారు. అండ్ మొబైల్ వ్యూ పాయింట్ చాలా బాగుంది. మొబైల్ ఫ్రేమ్ వర్క్స్ అంటే ఇది అవసరం లేదు మనకి. మొబైల్ అంటే డెవలపర్స్ అనే కొన్ని ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేసి ప్రాపర్ గా మనం ప్రాపర్ గా మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ తయారు చేస్తారు. సో దట్ అది అవసరం లేదు. ఏఎంపీ అనేది కూడా ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఏఎంపీ అనేది పేజ్ స్పీడ్ కోసం యూజ్ చేస్తారు అనమాట మెయిన్ గా. సో దట్ ఇప్పుడైతే ఎవరు ఇప్పుడు ఏఎంపీ అయితే యూజ్ చేయట్లేదు. పేజ్ ఫాస్ట్ గా లోడ్ అవ్వడం కోసం ఏఎంపీ అయితే యూజ్ చేస్తారు. స్ట్రక్చర్ డేటా అంటే స్కీమా అంటే డేటాబేస్ అనమాట. బ్యాక్ ఎండ్ లో మనం వెబ్సైట్ కంటెంట్ మనం ఏ ఇంట్రెస్ట్ తో యాడ్ చేసాం మన వెబ్సైట్ కంటెంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది స్కీమాలో మనం మెయింటైన్ చేస్తాం టేబుల్స్ రూపంలో. సో దట్ మనం వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ యొక్క మీనింగ్ క్లియర్ గా గూగుల్ కి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్ లో యాపిల్ అనే ఒక వెబ్సైట్ లో ఉంటే అది అది అసలు ఏంటది ఒక ఆర్గనైజేషన్ ఆర్ఎల్స్ లేకపోతే అది ఒక ఫ్రూటా?
మనకి అక్కడ గూగుల్ ఎలా అర్థం చేసుకోవాలి? మరి అది ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇక్కడ ఈ స్కీమాలో ఆర్గనైజేషన్ స్కీమా అని ఒక టేబుల్ ఉంటుంది. ఆర్గనైజేషన్ రిలేటెడ్ గా అన్ని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ, అలా ప్రతి వెబ్సైట్ లో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ అనేవి టేబుల్స్ రూపంలో మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏ టేబుల్స్ ఇక్కడ ఉన్నాయో క్లియర్ గా చూపిస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ గ్రాఫ్ ప్రోటోకాల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సోషల్ మీడియాలో ఒక లింక్ షేర్ చేస్తే అక్కడ ప్లెయిన్ గా వచ్చింది అనుకోండి, ఒక లింక్ రూపంలో వస్తే అక్కడ ట్రాఫిక్ అనేది ఆ లింక్ పైకి రాదు. సో దట్ యూజర్ అనేవాడు క్లియర్ గా దాన్ని అంత ఇంట్రెస్టెడ్ గా చూడడం అనమాట. అటువంటప్పుడు అంత ఎంగేజింగ్ ఉండదు కదా. సో దట్ మనం ఏం చేయొచ్చు, అప్పుడు ఈ గ్రాఫిక్ ప్రోటోకాల్ తీసుకొచ్చారు. ఓజీ ప్రోటోకాల్ అంటారు దీన్ని, ఓజీ టైప్ అంటారు. సో దట్ ఇలా మనకు ఒక లోగో, ఒక వెబ్సైట్ హెడ్డింగ్ అండ్ అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్ ఇలా మనకు క్లియర్ గా కనిపిస్తుంది వెబ్సైట్ యూఆర్ఎల్ షేర్ చేసేటప్పుడు. సో దట్ ఇది చూడండి, ఆర్టికల్ కి, ఇమేజ్ కి, యూఆర్ఎల్ టైటిల్ కార్డ్ కి, డిస్క్రిప్షన్ కి ఇలా కంప్లీట్ గా కనిపిస్తుంది. సేమ్ దట్. సో దాని పర్పస్ మీద యూజ్ చేస్తాను. ట్విట్టర్ కార్డ్ అంటే మెటా డిఫరెంట్ అనేది, ట్విట్టర్ కార్డ్ అనేది డిఫరెంట్. సేమ్ యూఆర్ఎల్ అనేది షేర్ చేసేటప్పుడు ఈ రకంగా ఇంటర్ఫేస్ కనిపించాలి, ఈ రకంగా కనిపిస్తే బాగుంటది కదా, ఎంగేజింగ్ గా ఉంటుంది కదా. సో దట్ ఇది ట్విట్టర్ కార్డ్ అనేది తీసుకొచ్చాడు అనమాట. నెక్స్ట్ మైక్రో ఫార్మాట్స్ అనేది ఇది అంత అవసరం లేదు. నెక్స్ట్ ఎస్ సెక్యూరిటీ. ఇప్పుడు సెక్యూరిటీ ఆడిట్ ఏ రకంగా ఉంది ఇక్కడ చూద్దాం. ఈమెయిల్ ప్రైవసీ అనేది చాలా బాగుందని చూపిస్తుంది ఇక్కడ. డిమార్క్ అంటే డిమార్క్ ఎస్ ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు మన డొమైన్ యూజ్ చేసి, డొమైన్ నేమ్ యూజ్ చేసి రాంగ్ మెయిల్స్ పంపించి ఏదైనా మోసం చేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా, అటువంటి ప్రివెంట్ చేయడానికి రాంగ్ ఈమెయిల్స్ అనేది పంపించి మన వెబ్సైట్ డొమైన్ తో వెళ్ళే రాంగ్ ఈమెయిల్స్ ని ప్రివెంట్ చేయడానికి మెయిన్ గా అయితే డిమార్క్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో దట్ మనకు అటువంటి సెక్యూరిటీ అదే మన రాంగ్ ఇది అనేది మన డొమైన్స్ నేమ్ యూజ్ చేసి రాంగ్ గా రాంగ్ యాక్టివిటీస్ అనేది తగ్గడానికి యూజ్ చేస్తారు మెయిన్ గా. ఎస్ఎస్ఎల్ సెక్యూరిటీ అంటే హెచ్టిటిపిఎస్ సెక్యూరిటీ బేస్డ్ సెక్యూర్ గా ఉన్న వెబ్సైట్ ఏముందని ఇక్కడ క్లియర్ గా చూస్తుంది. మరి మిక్స్డ్ కంటెంట్ అంటే ఏంటి? మిక్స్డ్ కంటెంట్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పేజ్ అనేది ప్రాపర్ గా హెచ్టిటిపిఎస్ లో మన సెక్యూర్డ్ గా ఉంది, బట్ మన లోన్ ఉన్న కంటెంట్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ కానీ ఇంకా వేరే ఎల్స్ ఏదైనా అక్కడ రాంగ్ హెచ్టిటిపి మోడ్ లో ఉంది అనుకోండి, అన్సెక్యూర్ అది ఏంటంటే నాట్ సెక్యూర్డ్ అనమాట. సో దట్ ఏమవుతుంది, కంటెంట్ అనేది అన్సెక్యూర్డ్ గా ఉంది, పేజ్ మాత్రం సెక్యూర్డ్ గా ఉంది. దాన్ని మిక్స్డ్ కంటెంట్ అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ గురించి చూద్దాం. పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్, ఎస్ ఇది మనకి డిజిటల్ మార్కెటర్స్ అంత యూజ్ ఉండదు, అంత తెలుసుకోవాల్సిన ఏరియా కాదు ఇది. మెయిన్ గా అయితే డెవలపర్స్ చూసేది. అసెట్ మ్యానిఫికేషన్ అంటే నథింగ్ బట్ మన ఎవ్రీ పేజెస్ లో కూడా బ్యాక్ ఎండ్ లో HTML, జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్ ఇలా ఇలా ఫైల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ ఫైల్స్ ని అసెట్స్ అంటారు. మరి మ్యానిఫికేషన్ అంటే ఆ, ఈ పర్టికులర్ ఫైల్స్ లో అన్నెసెసరీగా డేటా ఎక్కువగా యూజ్ చేసి ఆ, ఎక్కువగా డేటా స్పేస్ ఉండడం వల్ల స్పీడ్ తగ్గుతుంది. దాన్ని అన్నెసెసరీ కామాస్ కానీ స్పేస్ కానీ తీసేసి ఫైల్ సైజ్ తగ్గిస్తే పేజ్ యొక్క స్పీడ్ పెరగడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ యాసిడ్ కంప్రెషన్ అంటే ఇప్పుడు మనం ఆ ఫైల్స్ ని మనం కంప్రెస్ చేసి ఆ, తక్కువ సైజ్ లో ఉంటే స్పీడ్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. క్యాచబిలిటీ అంటే నథింగ్ బట్ మన రెగ్యులర్ యూజ్ చేసే ఫైల్స్ క్యాచ్ మెమరీలో యూజ్ చేస్తాం. సో దట్ అది క్యాచబిలిటీ కిందకి వస్తుంది. ఇమేజ్ ఆప్టిమైజేషన్ అంటే మన ఇమేజ్ క్వాలిటీని అనేది కొద్దిగా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ సైజ్ తగ్గించాలన్నమాట. సో దట్ ఇమేజ్ ఆప్టిమైజేషన్ అంటే అదే అనమాట. సో మెయిన్ గా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ సైజ్ తగ్గిస్తాం. సైజ్ తగ్గించుకోవడం, తగ్గిస్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 MB ఉన్న ఇమేజ్ ని ఒక 500 KB మార్చి క్వాలిటీ మాత్రం సేమ్ గా ఉండేటట్టు ఆప్టిమైజ్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ లేఅవుట్ షిఫ్ట్మెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంటెంట్ అనేది ఇప్పుడు సడన్ గా ఆ, ఒక అడ్వర్టైజ్మెంట్ మన కంటెంట్ లో వచ్చిందంటే అక్కడ ఒక బటన్ ఏమైనా ఉంటే అది సడన్ గా షిఫ్ట్ అయిపోవడం అడ్వర్టైజ్మెంట్ కిందకి, అలా జరగడం అనేది రాంగ్ అనమాట. యూజర్ అనేవాడు డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతాడు. సో దట్ మనం అది మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ సిఎల్ఎస్ స్కోర్ అనేది అది చెప్తుంది, ఇది 0.132 ఉంది కానీ 0.1 ప్రాపర్ గా స్టాండర్డ్ ఉన్న సిఎల్ఎస్ స్కోర్ అంట. సో దట్ అలా కంటెంట్ అనేది లేఅవుట్ షిఫ్ట్ అవ్వకుండా ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేయాలి. సో దట్ ఇక్కడ లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ అనేది అవసరం అని చెప్తుంది అనమాట. ఎల్సిపి ఎలిమెంట్ అంటే నథింగ్ బట్ ఇది ఎల్సిపి ఎలిమెంట్ అంటే ఇప్పుడు మన ఇమేజెస్ అనేవి ఏవైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో సెక్షన్ లో ఉన్న ఇమేజ్ అనేది చాలా బిగ్ గా ఉంటుంది. సో అది ఎంత త్వరగా మనం వెబ్సైట్ లో
ప్రెజెంట్ అవుతుంది, ఎంత త్వరగా మనకి అది వెబ్సైట్లో కనిపిస్తుంది అని చెప్పేదే టైం అనేది. ఎంత టైంలో 0.003 సెకండ్స్లో సంథింగ్ అలా వస్తే ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసినట్టు అనమాట. అది ఎల్సిపి ఎలిమెంట్ అంటే అదే వస్తుంది. మరి ఎసెసిబిలిటీ అంటే ఎస్ చూడండి. ఇక్కడ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు మన కలర్ కి ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ కలర్ కి అట్ ద సేమ్ టైం టెక్స్ట్ కలర్ కి కాంట్రాక్ట్ ఉండాలి. సో దట్ అప్పుడు ఏంటంటే అందరికీ కూడా యాక్సెసిబిలిటీ అంటే ఇది ఏ కిందకి వస్తే అప్పుడు అందరూ కూడా ఈజీగా ప్రాపర్ గా అది టెక్స్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటే ఈజీగా రీడబిలిటీ ఉంటుంది. సో దట్ ఇక్కడ పర్టికులర్ దీనికి సంబంధించి ఆర్టికల్ సంబంధించి వీళ్ళు ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయలేదని క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట. కాంటెక్స్ట్ మెయింటైన్ చేయాలి. నావిగేషన్ అంటే మనం బిట్వీన్ ద పేజెస్ వెబ్సైట్లో ఉన్న పేజెస్ అనేది ఈజీగా నావిగేట్ చేసుకునేలాగా, ఈజీగా యూజర్ అనేవాడు వన్ పేజ్ టు అనదర్ పేజ్కి వెళ్ళేలాగా యాక్సెసిబిలిటీ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం అందరూ మనం కొంతమంది బ్లైండ్ పీపుల్ ఉంటారు, అట్ ద సేమ్ టైం కొంతమంది ఓల్డ్ పీపుల్ ఉంటారు. అందరికీ కూడా ప్రాపర్గా నావిగేషన్ యాక్సెసిబిలిటీ ఉంటే చాలా బాగుంటుంది వెబ్సైట్ అనమాట. ఆ రకంగా డిజైన్ చేసుకోవాలి నావిగేషన్ కూడా. ఇక్కడ ప్రాపర్గా వెళ్ళిన నావిగేషన్ ప్రాసెస్ ఎర్రర్ ఉందని క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో టెక్నాలజీస్ వచ్చేసరికి మనం ఎవ్రీ వెబ్సైట్ వచ్చేసరికి ఒక ప్రాపర్ సర్వర్ ఐడి ఉంటుంది. ఇక్కడ అదే చూపిస్తుంది. మన వెబ్సైట్కి బ్యాక్ ఎండ్లో సర్వర్లో ఒక ఐడి ఉంటుంది కదా, అది మన వెబ్సైట్ని ఏ రకంగా బిల్డ్ చేసాం, ఏ టెక్నాలజీస్తో బిల్డ్ చేసాం అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అనలిటిక్స్. అనలిటిక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. మనం వెబ్సైట్లో ఏ ఉమ్, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్కి ఎంత ట్రాఫిక్ వచ్చింది, ఎంతమంది విజిట్ చేశారు, ఆ, ఎంత క్లిక్ త్రూ రేట్ జరిగింది, ఎంత బౌన్స్ రేట్ అయింది, అట్ ద సేమ్ టైం లీడ్స్ జరిగాయి, కన్వర్షన్స్ జరిగాయి, ఇలా మొత్తం అనలిటిక్స్ చేయడానికి మనం ఖచ్చితంగా అనలిటిక్స్ అనేది రిలేటెడ్గా కొన్ని గూగుల్ సెర్చ్ కన్సోల్ లాంటివి యాడ్ చేసుకున్న అనలిటిక్స్ పర్పస్కి యూజ్ చేస్తున్నారు, క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. మరి డాక్ టైప్ డాక్ టైప్స్ అంటే ఇప్పుడు ఇది మనకు అవసరం లేనిది. ఇప్పుడు ఎవ్రీ పేజ్ అనేది ఒక ప్రాపర్ HTML వెర్షన్లో క్రియేట్ అవుతుంది. ఇక్కడ HTML5 వెర్షన్లో వీళ్ళు యూజ్ చేస్తారని చూపిస్తున్నారు అనమాట. మరి ఎన్కోడింగ్ అంటే బ్రౌజర్కి క్లియర్గా మనం ఉన్న ఇప్పుడు తెలుగులో ఉండొచ్చు, ఇంగ్లీష్లో ఉండొచ్చు మన పేజెస్ అనేవి. సో ప్రాపర్గా ఎన్కోడింగ్ చేసుకోవడానికి బ్రౌజర్కి అర్థమయ్యేటట్టు ఈ UTF-8 అనేది యూజ్ చేస్తారనమాట. సో దట్ ఈజీగా బ్రౌజర్కి అర్థమవుతుంది, ఈజీగా అర్థం చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్రాండింగ్ కొందాం. బ్రాండింగ్ వచ్చేసరికి యూఆర్ఎల్ వచ్చేసరికి యూఆర్ఎల్ లెంత్ వచ్చేసరికి 10 క్యారెక్టర్స్ ఉందని ఇక్కడ చూపిస్తుంది. ఫెవికాన్ అంటే ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనం బ్రాండింగ్లో లోగోని బట్టి మన బ్రాండ్ వాల్యూ, మనం బ్రాండింగ్ తెలుస్తుంది అనమాట. సో మనం ఈజీగా ఒక వెబ్సైట్ని ఐడెంటిఫై చేసేయచ్చు. అలాగనే అలా ప్రతి ఎవ్రీ బ్రాండ్, ఎవ్రీ బిజినెస్కి ఒక ప్రాపర్ ఫెవికాన్ ఉంటే అది ఈజీగా అది బ్రాండింగ్ చేస్తే అది ఆ పర్టికులర్ లోగోని బట్టి మనం ఈ పర్టికులర్ సైట్లో ఉన్నామని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కస్టమ్ 404 అంటే మనం ఏదైనా పేజ్లో ఒక బ్రోకన్ లింక్స్ కానీ పేజ్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే అటువంటి వీటికి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్రోకన్ లింక్ ఉండేటప్పుడు మన 404 పేజ్ ఫౌండ్ కాకపోయినా 404 ఎర్రర్స్ అనేది ఉండేలా పేజ్ అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ డొమైన్. నెక్స్ట్ ఛార్జింగ్. ఈ డొమైన్ లో వచ్చేసరికి డొమైన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఏ- ఎప్పుడు క్రియేట్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది. డొమైన్ అవైలబిలిటీ మనం ఆల్రెడీ ప్రీవియస్ లో ఉన్న కొన్ని డొమైన్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోయినాయి, ఇక్కడ స్టేటస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. టైప్ అవైలబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రాంగ్ గా టైప్ చేసినా కూడా ఇక్కడ చూడండి ఇండియా టు సంథింగ్ ఇలా డిఫరెంట్ గా టైప్ చేసినా మనం పర్టికులర్ యూఆర్ఎల్ కి మన ఇంటెన్స్ అని ఏదైతే రీడైరెక్ట్ అవ్వాలనుకున్నామో ఆ పర్టికులర్ యూఆర్ఎల్ అనేది ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసి ఇక్కడ ఉందన్నమాట. సో దట్ అది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్ పేజ్ ఎస్ఏ వచ్చేసరికి బ్యాక్ లింక్స్ రిలేటెడ్గా బ్యాక్ లింక్ స్కోర్ ఇక్కడ చూపిస్తుంది. ఇట్స్ వెరీ బ్యాడ్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ లింక్ కౌంట్ వచ్చేసరికి దాదాపు 75 lakh ఉన్నాయి. సో సో దట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని వెబ్సైట్స్లో రినౌడ్ వెబ్సైట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కదా, ఇన్ని బ్యాక్ లింక్స్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా అథారిటీ స్కోర్ ఉన్న తక్కువ ఉన్న వెబ్సైట్స్ నుంచి చాలా ఎక్కువ బ్యాక్ లింక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మన ఎన్ని ప్రాపర్ అథారిటీ స్కోర్ ప్రాపర్గా ఉన్న వెబ్సైట్స్ నుంచి వచ్చినప్పుడు ఇవి కూడా ఇంత హ్యూజ్ నెంబర్లో ఛాన్సెస్ అనేవి
తక్కువగానే ఉంటాయి. మంచి అన్నీ కూడా హై అథారిటీ ఉన్న వెబ్‌సైట్స్ నుంచి రావడానికి. సో దట్ ఇక్కడ బ్యాడ్‌గానే బ్యాక్‌లింక్ స్కోర్ అనేది ఉంటుంది. బ్యాక్‌లింక్ కౌంట్ అనేది టోటల్ బ్యాక్‌లింక్స్ కౌంట్ అనమాట. ఇది 75 లాక్ అనేది. రిఫరింగ్ డొమైన్స్ అంటే టోటల్ యూనిక్ వెబ్‌సైట్స్ నుంచి వచ్చిన టోటల్ నంబర్ ఇదనమాట. 40,000 దాదాపు 40,000 డొమైన్స్ డిఫరెంట్ డొమైన్స్ నుంచి వచ్చాయని చూపిస్తుందనమాట. ఇప్పుడు నెక్స్ట్ ట్రాఫిక్ వచ్చేసరికి ట్రాఫిక్ ఎస్టిమేషన్స్ అనేది ఇక్కడ వెరీ హైలో ఉంది. అంటే మన వెబ్‌సైట్‌కి వచ్చిన ట్రాఫిక్ అనమాట. వెరీ హై అని చూపిస్తుంది. అండ్ ట్రాఫిక్ ర్యాంక్ కూడా ఆల్మోస్ట్ 70, 67 అని చూపిస్తుంది వరల్డ్‌లో ఈ వెబ్‌సైట్ ట్రాఫిక్ రిలేటెడ్‌గా. అండ్ సిక్స్త్ పొజిషన్ ఇన్ ఈ పర్టిక్యులర్ ఎక్స్టెన్స్ అలా చూపిస్తుందనమాట. నెక్స్ట్ సోషల్ ప్రొఫైల్స్ వచ్చేసరికి ఎస్ ఇది పర్టికులర్ మన ఏ సోషల్ ప్రొఫైల్స్ ఇండియా టుడేకి ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ అండ్ యూఆర్ఎల్ చూపిస్తుంది ఇక్కడ. ట్విట్టర్ అండ్ యూఆర్ఎల్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూఆర్ఎల్ అండ్ లింక్డ్ ఇన్ వీళ్ళకి లేదని చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం సోషల్ ఎంగేజ్మెంట్ మన ఫేస్బుక్లో ఎన్ని షేర్స్ అయ్యాయి, కామెంట్స్ ఎన్ని వచ్చాయి, లైక్స్ ఎన్ని వచ్చాయి, ఇలా కంప్లీట్ ఇన్ అండ్ అవుట్ మనం ఆడిట్ అయితే చేయొచ్చు మన పర్టికులర్ వెబ్సైట్ రిలేటెడ్ అనమాట. సో దట్ మనకి క్లియర్గా మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం అనేది వెరీ క్లియర్గా అర్థమవుతుంది. ఆ మిస్టేక్స్ని ప్రాపర్గా రెక్టిఫై చేసుకొని మన వెబ్సైట్ అనేది మనం ప్రాపర్గా పర్ఫామ్ చేస్తే మనం ఎస్సీఆర్పి పైన ర్యాంక్ అవ్వడానికి చాలా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మెయిన్గా అయితే ఈ పర్పస్ మీద అయితే ఈ టూల్ అయితే యూజ్ చేస్తాం. యా ఐ థింక్ మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.